ప్రజలందరికీ కింద కూర్చున్న వచ్చిన అందరికీ నమస్కారం. చాలా మంది ఎందుకు టీడీపీకి ఓట్ వేయాలని చెప్పి మీకు అందరికీ చెప్పారు. అందుకని నేను పదే అది మళ్ళీ రిపీట్ చేయకపోవడం లేదు. కానీ నేను జస్ట్ ఒక సింపుల్ పాయింట్ చెప్పబోతున్నాను మీకు. ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇప్పుడు దానికి పవర్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా స్లో అంటారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కావాల్సిన స్కీములు, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన పనులన్నీ జరుగుతాయి. ఈ 5 సంవత్సరాలు ఏమి జరగలేదో వచ్చే 5 సంవత్సరాల్లో మీరు అవన్నీ జరిపించుకునే ఛాన్స్ మీకుంది. మీరందరికీ మీరు కలిసి అందరికి ఓటు చేశారంటే ఇది లైన్ లో వస్తుంది. ఇది సింగిల్ ఎజెండా పోతుంది. చాలా మంది అజెండా లేదు. ఇప్పుడు మీకు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొఫెషనల్స్, వాళ్ళు లోకల్ పాలిటిషియన్స్ కాదు, ప్రొఫెషనల్స్ కాబట్టి డిఫరెంట్ థింకింగ్ లో ఉంటారు. మీకు కావాల్సిన అన్ని చేయగలుగుతారు. లోకల్ పాలిటిక్స్ అనేది ఉండదు, ప్యాకేజ్ అనేది లేదు. కొత్త క్యాండిడేట్ మీకు ఫ్రెష్ గా వస్తారు, మీకు అందరికి కలిసి కరెక్ట్ గా పనిచేస్తారు. సో అందుకని మీరు మే 13వ తేదీ చేయాల్సింది బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్న కూటమి సైకిల్ గుర్తుపై మీరు 100% ఓట్ వేయాలి. గెలిపించుకున్న తర్వాత మేము అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. మీతో కూర్చొని మీకు ఏం కావాలో మీరు చెప్పండి. తండ్రి సమానులైన నారపశెట్టి పాపారావు గారికి, నారపశెట్టి పిచ్చయ్య గారికి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి, సురచిన్న సుబ్బారావు గారికి, పల్లెపోతుల వెంకటేశ్వర్లు గారికి, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన లీడర్లకు, ఆర్యవైశ్య మహిళలకు, యూత్ అందరికీ నా ధన్యవాదాలు. ఆర్య అంటేనే ఒక గొప్ప వంశస్థులు అని అర్థం. ఎప్పుడు ఆర్యవైశ్యులు సౌమ్యులుగా, దైవభక్తి ఉన్నవారిగా గుర్తింపు పొంది ఎన్నో పుణ్యక్షేత్రాల్లో అన్నదాన సత్రాలు నడుపుతూ చాలా అన్నదాన కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు. వ్యాపారమే వృత్తిగా జీవిస్తున్నారు అందరూ. అలాంటి వ్యాపారులు ఈ మధ్యకాలంలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్యాక్సుల రూపంలో కానీ ఇంకా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేను మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాను, మీరు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా వచ్చి డైరెక్ట్ గా కలవచ్చు. మీ మద్దతు మాకు చాలా అవసరం. అలాగే మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు ఎలాంటి ట్యాక్స్లు ఉండవు, ఇబ్బందులు ఉండవు. గుడిలో కానీ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాను. వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు పసుపు కుంకాలు పెట్టి హారతులు ఇచ్చి ఎంతో ఘనంగా ఆహ్వానించారు. వాళ్ళ అమ్మాయిలాగే కూర్చోబెట్టారు ఇంట్లో. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. కొంతమంది లోకల్, నాన్ లోకల్ ఇలాంటి అపోహలు క్రియేట్ చేస్తున్నారు. నేను ఇక్కడే తీసుకుని ఇక్కడే హాస్పిటల్ కట్టుకుంటాను. రెండోది, ప్రజా సేవ చేయాలనుకునే వాళ్ళకి లోకల్, నాన్ లోకల్ అధికారంలోకి వస్తుంది. మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు జరిగిందే కానీ ఆర్యవైశ్యులకు ఎటువంటి నిధుల సమకూర్చన జరగలేదు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నా వంతు కృషి చేసి నిధులకు ఏర్పాటు చేస్తాము.